పద్ధతి ప్రకారంగా అధ్యక్షులు అన్నారు కానీ దక్షిణ భారతదేశంలో మొదటి సేవకుడిగా వీళ్ళ సంస్థకి నేను ఉంటానని, అనునిత్యము అనేక రకాలైనటువంటి ఒక కులాలుగా మనను విభజించి పెట్టినటువంటి జాతిని పక్కన పెట్టి మనం అందరం హిందువులము, మనందరిది ఒకటే కులము, అందరికీ రాముడు రాముడే, అందరికీ కృష్ణుడు కృష్ణుడే, అందరికీ శివుడు శివుడే, అమ్మా నాన్నలే వేరు తప్ప జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు, అందరికీ అమ్మా నాన్న ఆయనే. కాబట్టి మీ అందరి పిల్లవాడిగా నేను, నాతో పాటు సోదరులుగా మీ అందరూ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళని చెప్పి నేను తెలియజేస్తూ, నేను సభాముఖంగా అదేవిధంగా మీడియా మిత్రుల ముఖంగా ఇప్పుడే రాముల వారి కళ్యాణం చేశాను. మాట ఇస్తే తాపని రాముల వారి యొక్క పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ఆలయంలో అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురయ్యి నేను ఇప్పుడున్నటువంటి ఒక ఆలయాన్ని కూడా ఒకానొక సమయం లోపల కొంతమంది దుష్టశక్తులు పూర్తిగా ఆలయం తీసివేయాలన్న రోజు నేను రాముల వారి పాదాలకు ప్రమాణం చేశాను. అయ్యా మాటిస్తే తప్పట్లేదు రామయ్య, నీకు నేను మాటిస్తున్నా, బ్రతికున్నంత కాలం నీ పాదాల దగ్గర ఉంటాను. ఈ రోజు వరకు కూడా నాకు 42 సంవత్సరాల వయసు వచ్చి రాముల వారి దగ్గరే ఉన్నాను. ఆ రాముల వారి పాదాల సాక్షిగా మళ్ళీ నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక మేరకు శక్తికి హిందూ ధర్మ నిమిత్తము, హిందూ ధర్మ అభివృద్ధి నిమిత్తము పాటుపడతానని అందరి సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నాను. ఇది రాముల వారి సాక్షిగా నేను చేస్తున్నటువంటి ఒక ప్రమాణమని సనాతన ధర్మంలో ఉన్న సోదరులందరికీ, ఈ సంస్థకి సంబంధించినటువంటి ఒక అందరినీ ఏకం చేయడానికి భారతదేశంలో ఉన్న, దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక అఖాడాలు, పీఠాధిపతులు అందరినీ కలుస్తాము. వాళ్ళందరి నిమిత్తమై చెప్పేసేసి అందరినీ కలుపుకుంటూ వారి యొక్క పరంపరలో ఉన్న వాళ్ళందరితో అక్కడక్కడ రాష్ట్రానికి అధ్యక్షులను నియమించుకుంటూ సనాతన ధర్మం గ్రామం వరకు వెళ్లే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రమాణికంగా మొత్తం హిందువులందరినీ కలవడానికి నేను ముందుకు వెళ్ళడానికి ఆ రాముల వారిని నాకు పరిపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహం కలిగించమని చెప్పి కోరుకుంటూ మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను.